చూస్తున్నాం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం వరద ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో చూస్తున్న వరద ప్రవాహానికి ఆ తాడు సహాయంతో కూడా మొత్తం ఆ డిక్కీని ఓపెన్ చేసి ఆ డిక్కీ కారు డిక్కీలో ఉన్నటువంటి ఆ బ్యాగులు బంగారం కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మాత్రం చాలా అదృష్టవశాత్తు అని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం వీరంతా కూడా అక్కడ స్థానికులు తెలిసిన రూట్ కావడంతో కూడా వారు ఏ విధంగానైనా ప్రాణాలతో ఆ విధంగా బయటపడి కూడా రావడానికి, కానీ కొత్త వాళ్ళు అయితే మాత్రం ఆ విధంగానే వెళ్ళి అందులోనే కొట్టుకుపోయేవారు. అక్కడ స్థానికులు కావడంతో కూడా వారు సాక్షికంగా రాత్రి మాత్రం బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం కారు ఆ వరదల్లోనే చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి జంటనగర్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షం, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదైంది. కురుస్తున్నటువంటి భారీ వర్షంతో ఒక్కసారిగా ఆ వరద తాకిడికి కూడా మొత్తం ఆ కారు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదృష్టవశాత్తు కారులో మొత్తం 7 ఉన్నారు. 7 సురక్షితంగా బయటికి రాగలిగారు. కారు అందులోనే చిక్కుపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న సాయంత్రం సమయంలో వీరు ఆ ఫంక్షన్ కి వెళ్ళడం జరిగింది. రాత్రి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడంతో అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. రోజు వెళ్లే క్రమంలో కూడా కారు ఆ విధంగానే వెళ్ళబోయింది. కానీ ప్రవాహం ఎక్కువగా కావడంతో కూడా కారు కదలేని పరిస్థితిలో కూడా కారు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మీరు అదృష్టవశాత్తు కారు నుంచి డోర్లు తీసుకొని బయటకైతే చాకచక్యంగా రాగలిగారు. అంతా కూడా యువకులు కావడంతో కూడా వారు ప్రాణాల నుంచి బయటపడ్డాం. కానీ చాలా వరకు తెలియనటువంటి వారు వారు ఎవరైనా ఉంటే కారులోనే కొట్టుకుపోయేవారు. ప్రస్తుతం మాత్రం కారు వరదల్లోనే చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ విజువల్స్ చూస్తుంటే మాత్రం మనకంతా కూడా ఆ ప్రవాహం కూడా వారు బయటపడ్డారంటే ఎంతో అదృష్టం అని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రమేష్. సో ఆ దృశ్యాలు చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు. అవి రాత్రి కురిసిన వర్షానికి వర్కట్పల్లి చెరువు కట్ట తెగిపడింది. దీంతో నేలపట్ల వలిగొండ రహదారిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. ఓ కారు కొట్టుకుపోతున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక త్రుటిలో ప్రాణాలతో కారులోని 4 వ్యక్తులు బయటపడ్డారు. కొద్దిసేపటి వరకు కూడా రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మీరు చూస్తున్న దృశ్యాలు వలిగొండ రహదారిపై నుంచి వరద ఉధృతంగా ప్రవేశించినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా కారును ఆ బ్రిడ్జిపై పోనీయడంతో ఒకసారిగా ఆ చెరువు కట్ట పైనుంచి పోతున్న కారు వరదలో కొట్టుకుపోయింది. దీంతో కారు పూర్తిగా వరదలో చిక్కుంది. 4 మాత్రం అందులోంచి క్షేమంగా బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్పై. ప్రస్తుతం వర్ష బీభత్సం కొనసాగుతుంది. వర్ష బీభత్సానికి వాగులు వంకలు పొంగిపడుతున్నాయి. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. చూడు, మీరు బండిని ఏమనొద్దు, బండిని ఏమనంటే లేచిపోతుంది. అన్ని పోతాయి. చూడు నువ్వు నరేష్ గారి దగ్గర జిప్పు మంచి ఇంకోటి కావాలి. ఇంకో బ్యాగ్ ఉందట చూడాలా, పెద్దదే చిన్నది. నువ్వు మంచిగా పట్టుకో, చూడు. ఇంకో దిగపోయారు మరి దిగు, ఏం కాదు, దిగు ఆడికి పట్టుకుంది. అవతలి పట్టుకో, ఇది పట్టుకుంటే ఆగవు నువ్వు. ఇది పట్టుకుంటే మనం గుంజాలి. ఇంకో బ్యాగ్ ఉంటుంది చూడు, ఖాళీ బ్యాగ్. వచ్చారా పైకి? ఇంకో బ్యాగ్ ఉంటుంది చూడరా, ఖాళీ బ్యాగ్ ఉంటుంది చూడు. బయట ఉరికి రాదు, అలా వస్తుంది, నీళ్ళలో వస్తుంది.
అందరం ఊరు పట్టాలి ఇంకొక బ్యాగ్ ఉంటుంది చూడరా అందరూ ఓడి పడుతుంది నూక్కపోతుంది తీసరే తాత ఇస్తుంది కాలేజ్ బ్యాగ్ అది ఓ అదే ముందు చూడు అది కాలేజ్ బ్యాగా మెల్లది ఏం కత్తి ఇక అయిపోయింది కాలుతో దేవులాడు చూడు అవతల సైడ్ ఉంటుంది నరేష్ కారు కదిలితే బయట కూర్చోవచ్చు ఆ మూమెంట్ వాడు బ్యాగ్ ఏడు వేసుకోవాలి కవర్ కవర్ బస్తీ బస్తీ ఏం కాదు బస్తీ అదే నువ్వు పట్టుకో ఉండే ఉండే పట్టుకురావాలి బస్సు ఉంది కదా ఏం కాదు అవన్నీ బస్సులే అరే అట్లా లెఫ్ట్ సైడ్ చూడరా డోర్ పడదు డోర్ ఏం పడదానా డోర్ పడుతుందా ఆయన కాలు ఆయన కాలు ఉంది అలే ఆయన కాలు ఉంది రారా పోతావైతే ఇక దారిగా రాది ల్యాప్టాప్ ఉందనే ల్యాప్టాప్ అక్కడ ఒక్కసారి డోర్ కట్టిగా రా పడదు పడదు ఒక్కసారి లెఫ్ట్ సైడ్ చూడరాదు ఈయనకి అంది ఇటు వస్తుంది బస్ అందుకో ఇక ఇక ఒక్కసారి ఆ లెఫ్ట్ సైడ్ చూడు ఇక కార్లు వేస్తే ఇబ్బంది అవుతుంది వాటర్ ఇది దయ్య వాటర్ కానీ లేదు అదా ఇప్పుడు అది అనిపించింది ఇప్పుడు ఏమి ఎక్కువైనాయి నూకుతుంది ఎక్కువ ఇంకా దానికే నువ్వు కాలం చేయి బాగా వెళ్ళిందని స్టార్ట్ అవుతా బస్సు ఉండదు పోతుంది మనకు ఒక్కసారి ముల్తాడు తీసుకో అది గాలికి పోతుంది అది నీళ్ళ తడికి కాదు దాని అరే చింటూ ఒక్కసారి లెఫ్ట్ సైడ్ చూడవారా ఫోన్ ఒకటి ఉంది ల్యాప్టాప్ ఉంది లెఫ్ట్ సైడ్ కేడంగా వస్తుంది ఇళ్ళకెళ్ళే పోవాలి ఇక ఇళ్ళకెళ్ళే పోవాలి అవతలంగా పోరాలి ఆ డోర్ ఓపెన్ అయ్యే ఉంది కానీ అవతలంగా పోతే వాళ్ళకి దొరకదు కదా కారు కాలితే డోర్ పడుతుంది అప్పుడు ఆన్ బ్రేక్ కాదు గిట్ట చూడు కారు కాలితే అప్పుడు వేరే అవుతుంది ఆగదు కారు కాదు యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగింది. రాత్రి కురిసిన వర్షానికి వర్కట్పల్లి చెరువు కట్ట తెగింది. దీంతో నేలపట్ల వలిగొండ రహదారిపై నుంచి ఉధృతంగా వరద ప్రవహించింది. వరదకు ఓ కారు కొట్టుకుపోయింది. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు కారులోని 4 వ్యక్తులు. ఇంకా కారు ఆచూకీ దొరకలేదు.